హాయ్ అండి. పొద్దున ఒక అన్నయ్య ఒక కామెంట్ పెట్టిండు. ఈ కామెంట్‌లో ఏముందంటే అమ్మాయిలంట పొట్టి పొట్టి బట్టలు ఏసుకోవడం వల్లనే రేపులు జరుగుతున్నాయంట. సో, నేను తనని కూడా తప్పు పట్టట్లేదు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే, ఒప్పుకుంటా. అయితే అందరు అమ్మాయిలు పొట్టి పొట్టి బట్టలేసుకుంటున్నారా? అందరూ కరెక్ట్‌గా లేకపోవడం వల్లే రేపులు జరుగుతున్నాయా? ఇప్పుడు నిన్న జరిగిన రేప్ కేస్‌లోనే చూద్దాం. తనొక గవర్నమెంట్‌కి సంబంధించిన డాక్టర్. హాస్పిటల్ ఫీల్డ్‌లో ఎలా ఉంటదంటే వాళ్ళు ఫుల్ డ్రెసప్‌లో ఉంటారు. ప్లస్ వాళ్ళకి ఎఫ్రాన్ కూడా ఇవ్వడం జరుగుతది. అక్కడ ఏం కనిపించింది న్యూడిటీ? ఎందుకు రేప్ జరిగింది అక్కడ? ఓకే. చిన్న చిన్న పిల్లలున్నారు. వాళ్ళు కూడా పొట్టి పొట్టి బట్టలే వేసుకుంటారు చిన్న పిల్లలు. ఆళ్ళ దగ్గర ఏం న్యూడిటీ కనిపించింది? ఓకే. ఇదన్నీ కాదబ్బా! ఒక అమ్మాయి కరెక్ట్‌గా డ్రెసప్ అయ్యి లేదు. కరెక్ట్ డ్రెస్ సెన్స్ లేదు ఆమె దగ్గర. వల్గర్‌గా ఉంది. అప్పుడు నువ్వు వెళ్లి ధైర్యంగా క్వెషన్ చేయగలుగుతున్నావా? లేదే. అక్కడ ఏ అబ్బాయి మాట్లాడు. చూస్తా ఉంటాడు ఇలా వావ్ అని. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో మాత్రం ఏసుకుంటారు. బ్యాడ్ బ్యాడ్ కామెంట్‌లన్నీ ఏసేసుకుంటారు. ఒక అమ్మాయి చున్నీ లేకుండా జబ్బలు కనబడేలాగా డ్రెస్ ఏసుకున్నప్పుడు నువ్వు కరెక్ట్‌గా అడగగలుగుతున్నావా? ఏందమ్మా బట్టలు నీ వల్ల 10 మంది అబ్బాయిలు ఖరాబ్ అయితున్నారు అని నువ్వు అడగలేవు. నువ్వు బయట అడగలేవు. అదే సోషల్ మీడియాలో మాత్రం పిచ్చ పిచ్చ కామెంట్లు పెట్టడానికి రెడీగా ఉంటావు. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన దానికి కూడా నేను అగ్రీ అండి. ఎవరైనా అమ్మాయిలు పొట్టి పొట్టి బట్టలేసుకొని ఎక్స్‌పోజింగ్ చేస్తే, అది సెలబ్రిటీ అయినా, మోడల్ అయినా, అది ఎవత్తైనా సరే గట్టిగా నిలదీసి అడగండి. ఆ బట్టలేంది, ఆ కథ ఏందని నలుగుట్ల నిలదీసి అడగండి. అట్లా అమ్మాయిలు మారుతారు. అమ్మాయిలు మారడం వల్ల అబ్బాయిలు ఆటోమేటిక్‌గా మారుతారు. సమాజం మారుతది.